హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము వెంకటేష్ గారి 75th మూవీ సైంధవ్, శైలేష్ కొలను అనే అతను న్యూ డైరెక్టర్గా పరిచయం అవుతూ ఈ మూవీ డైరెక్ట్ చేశాడు. అలాగే దీని కొన్ని ఇంటర్వ్యూస్లలో స్టార్టింగ్లోనే చెప్పాడు, ఇది ఒక హాలీవుడ్ టైప్లో ఉంటుంది, జాన్ విక్ అని, ఈక్వలైజర్ అని, అలా ఆ కైండ్ ఆఫ్ స్టోరీ, క్రైమ్, సెంటిమెంట్, డ్రామా ఆ టైప్లో ఉంటుందని చెప్పాడు. యాక్షన్గా ఇంకా అదే కోవలో ఉంది ఇది కూడా. ఆల్రెడీ మనం ట్రైలర్లో చెప్పుకున్నట్టే ఉంది. అలాగే ఇంకా యాక్టర్స్ వచ్చేసి వెంకటేష్తో పాటు ఆర్యా చేశాడు, అలాగే ఆండ్రియా జాస్మిన్ చేసింది, రొహానీ శర్మ, నవాజుద్దీన్ సిద్దికి, ఇంకా మామూలుగా ముఖేష్ గారు, ఇలా మెయిన్ లీడ్ రోల్స్ చాలామంది చేశారు. గెటప్ శ్రీను, శ్రద్ధ శ్రీనాథ్, ఇలా చాలామంది ఉన్నారు. స్పెషల్గా అమ్మాయికి కియారా, ఆ అమ్మాయి క్యారెక్టర్కి వచ్చేసి ఆ అమ్మాయి పర్లేదు, బాగానే అనిపించింది. మూవీ స్టోరీలో ఏంటంటే, ఒక గ్యాంగ్స్టర్ అంటే ఒక కాంటాక్ట్ కిల్లర్ మాదిరిగా, బాడీ గార్డ్ ప్లస్ కాంటాక్ట్ కిల్లర్ మాదిరిగా ఉంటాడు అతను. కొంతమంది బిజినెస్ మ్యాన్లకు పనిచేస్తున్న టైంలో అతను ఆ ఉద్యోగం వదిలేసి, ఎందుకంటే వాళ్ళు తప్పుడు దారిలో మరీ వైలెంట్గా పోతున్నారని చెప్పేసి తెలిసి వదిలేసి, తన భార్యకి ఇచ్చిన మాట కోసం ఆ వృత్తిని వదిలేసి సాదాసీదాగా బ్రతుకుతూ ఉంటాడు తన కూతురుతో. అలాంటప్పుడు ఆ కూతురికి సమస్య వస్తే ఆ తండ్రి ఏ విధంగా ఆదుకున్నాడు, ఏ విధంగా పాత గతం తనకు మళ్ళీ ఎదురైంది అనేది స్టోరీ. ఇప్పుడు అతన్ని చూస్తున్నంత సాధువు కాదు, అతను ఒకప్పుడు ఎంత వైలెంట్గా ఉన్నాడో ఎవరికి తెలియదు. ఎందుకు అతను ఈ సామ్రాజ్యాన్ని వదిలి వెళ్ళిపోయాడంటే మీకు తెలియదు అని చెప్పి ఆ కైండ్ ఆఫ్ స్టోరీ ఉంటుంది. దాని తర్వాత అసలు ఆ పాపకు వచ్చిన సమస్య ఏంది, నిజంగానే ఆ సమస్యకు పరిష్కారం ఉందా, తన పాపను కాపాడుకున్నాడా అనేది మిగతా స్టోరీ లేనంత. ఈ మూవీలో, రాజా మూవీలో, వసంతం మూవీలో ఏ విధంగా అయితే సెంటిమెంట్ బాగా క్రియేట్ అవుతుందో, ఫస్ట్ హాఫ్ అంతా సెంటిమెంట్ కొద్దిగా బాధ అవి ఇవి ఉన్నా కానీ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఆ బాధలో తను ఏం చేస్తున్నాడో, ఒకనొక సిచ్యువేషన్లో అయితే, క్లైమాక్స్లో అయితే అందరికీ కంట తడి వస్తుంది అనుకుంటాను. నాకైతే వెంకటేష్ గారి సినిమాలు నచ్చేవాళ్ళు, చేసేవాళ్ళు, ఆ క్లైమాక్స్లో వచ్చే కొన్ని సన్నివేశాలు అయితే కానీ ఆ బాధతో, ఏ విధంగా అయితే డైరెక్టర్ గారు చెప్పినట్టుగానే ఆ బాధతో ఏం చేస్తున్నాడో ఇంకా చంపేరా అన్నట్టుగా మన నోటితో వచ్చేటట్టుగా అనిపించాడు. అలాగే నవాజుద్దీన్ సిద్దికి పర్లేదు, బాగానే, ఆయన ఉన్న వరకు ఆయన బాగానే చేశాడు. ముఖేష్ ఋషి కానీ, ఇంకొక అతను కానీ, భీష్మలో విలన్ కానీ అతను కానీ పర్లేదు, అందరూ బాగానే చేశారు. శ్రద్ధ శ్రీనాథ్ గారి క్యారెక్టర్, హీరోయిన్ క్యారెక్టర్ ఇంకొద్దిగా క్లారిటీ ఇచ్చింటే అది ఆ అమ్మాయి గురించి అనేది కొద్దిగా బాగుండదు. ఇంకా ఆర్యా గారి గెస్ట్ అపీరియన్స్ అనుకోవచ్చు, ఒక సపోర్టింగ్ రోల్గా. ఎందుకంటే వెంకటేష్ గారి ఫ్రెండ్ మాదిరి చేశాడు, పర్లేదు, ఆయన బాగుంది. దీంట్లో కొద్దిగా మ్యూజిక్ చెవికి వినసొంపుగా ఉంటే ఎంతైనా వినొచ్చు. కొన్ని చోట్ల మటుకు ఎక్కువ లౌడ్ అనిపిస్తుంది, అది కొద్దిగా మైనస్ అని నేను చెప్పుకోవాలి. యాక్షన్ ఎపిసోడ్స్ జరుగుతున్నప్పుడు ఒక రకంగా ఉంటే బాగుంటుంది, కానీ మరీ ఎక్కువ వైలెంట్, కొన్ని సిచ్యువేషన్స్లో ఎక్కువ రీసౌండ్ అనాలా, ఎక్కువ అది అంటారా, ఆ టైప్లో ఉంటుంది. మొత్తానికైతే తన తండ్రి తన పాపను కాపాడుకోవడానికి సాయశక్తులా ప్రయత్నిస్తాడు, కానీ చివరకు పాపను కాపాడుకున్నాడా లేదా, ఆ పాపతో పాటు ఇంకా ఏమైనా సోషల్ మెసేజ్ ఇచ్చాడా అనేది మూవీ స్టోరీలే. మూవీ అయితే బాగుంది, వెంకటేష్ గారి మూవీ మాదిరి. అందరూ వెళ్ళి చూడండి పండగకు కాబట్టి. ఓకే ఫ్రెండ్స్.